వివిధ మీడియా సంస్థలు వచ్చినాయి. ఏ మీడియా రాలేదో జర చెప్పురు ఆయన. రాని మీడియా ఏంది ఆ లెక్క తీద్దాం. ఏమేమి మీడియా రాలే? టీ న్యూస్, ఇంకా టీవీ9 రాలేదా? వాళ్ళు ఎవరో అనుకోని మిగతా వాళ్ళు ఎవరో అది లాస్ట్ లో మాట్లాడుకున్నాం. రెండోది, మైనంపల్లి హనుమంతరావు గారు నేను నాశనం చేస్తాను పోతే అన్నిట్లలో లైన్ నడుస్తుంది. అది మైనంపల్లి హనుమంతరావు నాశనం పోతే, మైనంపల్లి హనుమంతరావు మూత్రానికి పోతే లైవ్ అవుతుంది. ఈ లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి బీసీలు మేజర్ కులాలు వచ్చి కూర్చొని ఓ మేధో మననం చేసుకుంటుంటే లైవ్ నడదా? మీ ఛానళ్ల సంగతి, మీ పత్రికల సంగతి నేను చెప్పినా కొనుక్కొస్తా, ట్యాంకర్లు తెస్తా, చెప్పి ట్యాంకర్లు తెస్తా అనుకుంటారు. ఏమనుకుంటారు మీరు గమనించుకోండి. చూసి రామన్న లైవ్ కూడా ఏ ఛానల్ వస్తలేవు ఒకసారి చెక్ చేసుకొని, ఏ ఛానల్ లైవ్ వస్తలేవు, ఏ ఛానల్ మీ అభిప్రాయాన్ని ప్రజల దగ్గర తీసుకపోతలేదో సంగతి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హలో, ఇది వస్తుందా? ఇక హలో, ఇన్ని మైకులా సౌండ్ వస్తలేదు. రఘు తొలివెలు నేను పార్టీ మాట్లాడి, ఇప్పుడు నేను పార్టీలు కాదు. ఇప్పుడు దొంగెవడో దొంగెవడో గీత గీసి అయిపోయాయి కదా. మన మీడియా ఏంది, మంది మీడియా ఏంది? నేను ఇక్కడ ఎవరెవరికి ఓడగొట్టాలో మీరు చెప్పు రోడ్డునా. ఇప్పుడు నీలం మాల మీద పోటీ చేసే మైపాల్ రెడ్డిని ఓడగొట్టాలో ఇదో తీర్మానం. నీలం మాలను గెలిపించి మైపాల్ రెడ్డిని ఓడగొట్టడం తీర్మానం. హరీష్ రావు ఓడగొట్టి చక్రధర్ రావును గెలిపించడం తీర్మానం. వీళ్ళిద్దరు ఓడగొడతాం. ఇద్దరు లెక్క వచ్చిందిగా. ఇక తల్లిమూల లెక్క కూడా చెప్తుండ్రి. మీడియా కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, వార్నింగే. కేసీఆర్ 100 మీటర్ల లోపల వాకి పెడతా అంటే వార్తలు వేస్తా అంటారు కదా, మేము 200 మీటర్లు పెడతాం. మీరు వార్త కాకపోయినా ఈ మీటింగులు, ఈ సమూహానికి సంబంధించినటువంటి సింగిల్ కారణం వార్త వచ్చినా కూడా ఒప్పుకోము. చంద్రబాబు నాయుడు ఏం తిన్నాడు, ఏం బట్టలు వేసుకుంది, ఏం కూలి వేసుకుంటే వార్తనా? మా పిల్లలకు బట్టలు లేవు, మా పిల్లలకు రంగి లేదు. అందుకోసమే మీడియా కూడా చెప్తా ఉన్నాం, మర్యాదగా చెప్తా ఉన్నాం. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. మీరు నిరూపించుకొని వచ్చి మేము బీసీల పక్షాన ఉంటామయ్యా. మెజారిటీ మీ టీవీలు చూసేది మేమేనా, మీ పేపర్లు అనేది మేమేనా, అన్ని మేమేనా? అందుకోసమే తొలివెలుగు రఘులు ఒక అగ్రవర్ణము నా మోసం చేసి నటి రోడ్డు మీద వేస్తే ఈ వీడియోలో కదా అంతా ఆదుకొని మళ్ళీ నిలబెట్టింది రఘులు, మళ్ళీ నిలబెట్టలే. అందుకే రఘు కావాలని చెప్తా ఉన్నాం మేము. ఇటువంటి మీడియా సంస్థలు కావాలి మన ఏమేమా. ఆఖరికి పాల ప్యాకెట్ కూడా మనోడు కాదే, ఆఖరికి యాదవ్లో పొట్ట కొడుతున్నారు అని చెప్పి వీళ్ళ పొట్ట కొట్టినా నేను. కంట్రీ డిలైట్ పొట్ట, ఈయన పొట్ట కొట్టుడు పెట్టినా. ఇప్పుడు యాదవ్ ఇంటి కాడ 105 రూపాయలు లీటర్, 100 రూపాయలు పోతారేనా? గిరాకీ పెరగలే గిరాకీ మరి గట్లుంటది మనతోటి. ఇలా టీవీలకు కూడా ధర తగ్గించే ప్రయత్నం చేస్తా. వీళ్ళ టీవీలు, వీళ్ళ దుకాణాలు, వీళ్ళు ఒకరింట్లో కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తే మాకెందుకు నీ పెట్ట? మేమంతా ఇక 300 కాపులు, ముదిరాజులు అంతా ఇట్లా గట్టిగా దౌర్బలించుకుంటారు. ఆయన ఇలా ఒకరికొకరు దౌర్బలించుకుంటున్నామయ్యా, ఆత్మీయ ఆనందనాలు చేసుకుంటామయ్యా. ఇది చారిత్రాత్మకం కదా. రైట్, మిగతా వాళ్ళు మాట్లాడారు. మధ్యలో మీద ఇట్లే చేస్తుండే మరి నేను.